గాయస్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి? రండి నాతో పాటు వాక్యాలు చదువుదాం, పలకండి, విశ్వాసంతో పలకండి. రండి చదువుదాం, పలుకుదాం. రండి. 16. ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడను. కీర్తనలు 121:7. 17. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. 18. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. 19. దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరచును. కీర్తనలు 91:16. 20. నేను చావను, సజీవుని, యెహోవా క్రియలను వివరించదను. కీర్తనలు 118:17. విశ్వాసముతో పలికారు కదా, విశ్వాసముతో నాతో పాటు పలికారు కదా. మనస్ఫూర్తిగా మీరు పలకండి. ప్రార్థనలు చేస్తున్నప్పుడు నా జీవితంలో ఈ వాక్యాలన్నీ జీవితంలో నెరవేరుతాయి అని పూర్తి విశ్వాసము కలిగి పలకండి. అటువంటి విశ్వాసము కలిగి పలకండి. దేవుడు అంటే ఏంటి? మీకు ఒకటి చెప్పాలా? దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏదో మన అవసరాలు తీరిస్తేనే దేవుడు, మన అవసరాలు తీరిస్తేనే దేవుడు, మన అక్కర్లు తీస్తేనే దేవుడు అనేది కాదు. యూజ్ అండ్ త్రో అనేది కాదు. దేవుడు అంటే ఏంటి? ఆయన మన సృష్టికర్త, మనం నిర్మించుకున్నారు. ఆయన హస్తకృతాలతో, ఆయన చేతులతో మనని సృష్టించుకున్నారు. మనం ఆయనకి కృతజ్ఞతలై ఉండాలి. ఏదో వేరే ఆలోచనతో కాకుండా అటువంటి స్ఫూర్తిగా మనం ఆయనతో మాట్లాడాలి. ప్రతి క్షణం ప్రార్థన చేయాలి. చేస్తారనుకుంటున్నాను. అటువంటి విశ్వాసంతో ఉంటారనుకుంటున్నాను. ఓకే, అనేకులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ లార్డ్.